బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఇటు అఘోరి వర్షిని మళ్ళీ తెరపైకి వచ్చారు. గత కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం చూసుకుంటే ఇటు అఘోరి వర్షిని టాపిక్ అయితే ఇటు సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఇన్ని రోజుల పాటు కూడా అఘోరి జైల్లో ఉంటూ వచ్చారు. సో ఈ రోజు ఆయన అయితే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. సో ఇప్పుడు మరొకసారి ఇద్దరు కూడా తెరపైకి వచ్చారని చెప్పుకోవాలి. మళ్ళీ వాళ్ళ ప్రేమ చిగురించింది అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఇటు జైలు నుంచి అఘోరి రిలీజ్ అయింది బెయిల్ పై. అఘోరి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ వర్షిని కలుస్తుందా, వాళ్ళ ప్రేమ మళ్ళీ ఒక్కటి అవుతున్నారా, ఇద్దరు కూడా మళ్ళీ కలిసిపోతున్నారా అంటూ కూడా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. సో ఎప్పుడైతే అఘోరి వర్షిని ఇద్దరు పెళ్లి చేసుకుంటామని చెప్పారో అప్పటి నుంచి కూడా అనేక మంది వీరిద్దరి గురించి కూడా మాట్లాడకుండా మనం చూసాము. అలాగే ఇటు అఘోరికి కానివచ్చు, అలాగే వర్షిని కానివచ్చు, ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు కొన్ని కేసుల్లో ఇటు అఘోరి అయితే కొన్ని ఆరోపణలు వచ్చాయి అతని మీద. సో ఆ తర్వాత కూడా అఘోరి జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. అనంతరం ఇవాళ బెయిల్ పై అయితే ఇటు అఘోరి రిలీజ్ అయ్యాడు. సో రిలీజ్ అయిన అనంతరం ఇటు అందరూ వర్షిణినే కలుస్తాడు అంటూ కూడా అనుకున్నారు. కానీ ఇంకా ఆయన అయితే అఘోరి వర్షిణి దగ్గరికి వెళ్ళలేదు. సో అఘోరి ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ వర్షిణిని కలుస్తుందా అంటూ కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇది సనాతన ధర్మ యాత్ర చేపడుతోందా అంటూ కూడా మరొక ప్రశ్న అయితే ఇక్కడ లేవనెత్తుందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం వర్షిని కూడా రాజమండ్రిలో ఉంటుంది. ఇటు విజయవాడ నుంచి వర్షిని రాజమండ్రికి షిఫ్ట్ అయింది ఫ్యామిలీ అంతా కూడా. సో ప్రజెంట్ వర్షిని కోసం అయితే అఘోరి రాజమండ్రికి వెళ్తాడా లేదా అనేది కూడా ఇప్పుడు మనం చూడవలసిన అంశం. సో దీనికి సంబంధించి కూడా వర్షిని గురించి నేను ఆలోచించడం లేదు, తాను కాశీ వెళ్తున్నాను అంటూ కూడా అఘోరి చెప్పుకొచ్చారు. అంటే వర్షిని ఇన్ని రోజుల పాటు కూడా ఒక రిహాబ్ సెంటర్లో అయితే ఆమెకి కూడా ఒక ట్రీట్మెంట్, ఒక శిక్షణ ఇస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అఘోరి ఆమె దగ్గరికి వెళ్ళిపోతారు అంటూ కూడా చాలా మంది అనుకున్నారు. అలాగే అఘోరి కూడా ఆ విధంగానే చెప్పుకొచ్చాడు. జైల్లోకి వెళ్లే ముందు కూడా మా ఇద్దరిని ఎవరు విడదీయలేరు, మేము ఎప్పటికీ కలిసే ఉంటాము అంటూ కూడా ఇద్దరు చెప్పుకొచ్చారు. సో ఆ తర్వాత వర్షిని కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తుంది. సో ఇప్పుడు అఘోరి ఆమె దగ్గరికే వెళ్తాడా అని అందరూ అనుకున్న క్రమంలో నేను అసలు వర్షిని గురించి ఆలోచించడమే లేదు, నేను కాశీ వెళుతాను అంటూ కూడా అఘోరి చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన వర్షిని ఏం చెప్తుంది, వర్షిని కూడా అఘోరి గురించే వెయిట్ చేస్తుంది అంటూ కూడా చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అఘోరి చేసిన వ్యాఖ్యలు మనం చూస్తే గనుక నేను మళ్ళీ సనాతన ధర్మం వైపే వెళ్తాను, సనాతన ధర్మంతోనే ఉంటాను అంటూ కూడా అఘోరి చెప్తూ ఉన్నాడు. సో ప్రెసెంట్ మనం చూసుకుంటే అఘోరి నేను కాశీ వెళ్తున్నాను అని కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే జైలు నుంచి విడుదలైన అనంతరం కూడా వీళ్ళిద్దరి టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది. తాను కాశీకి వెళ్తున్నాను అంటూ కూడా అఘోరి చెప్పడంతో ఇప్పుడు మరి దీనికి సంబంధించిన వర్షిని ఏ విధంగా స్పందిస్తుంది, వీళ్ళ లవ్ స్టోరీకి మొదటి నుంచి కూడా మమ్మల్ని ఇద్దరిని ఎవరు విడదీయలేరు, మా ప్రేమ బంధానికి ఎవరు అడ్డొచ్చినా కూడా మేము ఈ విధంగానే ఉంటాము అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా పెళ్లి కూడా చేసుకున్నారు. ఒక ఆలయానికి వెళ్ళి మేము సనాతన ధర్మం లోక కళ్యాణం చేస్తాము అంటూ కూడా అఘోరి చెప్పడం కూడా మనం చూసాము. సో అప్పుడు కొన్ని నెలల పాటు కూడా వీరి అంశమే ఇటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలంతా కూడా వీళ్ళ టాపికే హల్చల్ చేస్తుంది, వైరల్ అయింది. సో ఆ తర్వాత కొన్ని కేసుల కారణంగా కూడా ఇటు అఘోరి అయితే జైలుకి వెళ్ళడం మనం చూసాము. ఆ తర్వాత ఇటు వర్షిణిని విజయవాడలోని ఒక రిహాబ్ సెంటర్లో అయితే ఆమెను పెట్టి కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇటు అఘోరి దగ్గరికి నేను వెళ్ళిపోతాను అంటూ కూడా పలుసార్లు ఇటు వర్షిణి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అఘోరిని తీసుకొచ్చే అఘోరి దగ్గర నుంచి బయటికి విడిపించాలనే ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా వర్షిణి వినకుండా ఇటు అఘోరితోనే ఉండడం చూసాము. ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా జైలుకి వెళ్ళిన అనంతరం కూడా ఇటు వర్షిని అఘోరి ఎపిసోడ్ కొన్ని రోజుల పాటు కూడా సైలెంట్గా అయింది. తర్వాత ఇప్పుడు అఘోరి ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చిందో మళ్ళీ వీళ్ళిద్దరు కథ అయితే బయటకు వచ్చిందనే చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ చూసుకుంటే ఇటు అఘోరి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటు నేరుగా వర్షిని దగ్గరికే వెళ్తుందా, అసలు అఘోరి ఎక్కడికి వెళ్తుంది, అఘోరిని మళ్ళీ వర్షిణిని అఘోరి మళ్ళీ కలుస్తుందా అనే క్వశ్చన్స్ అయితే రేస్ అయ్యాయి. సో దీనికి సంబంధించి కూడా చూసుకుంటే అసలు వర్షిని వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తోంది. అసలు దానికి సంబంధించిన ఆడియో కాల్స్ కొన్ని ఉన్నాయి, ఒకసారి విందాం. నమస్తే అండి కోటయ్య గారు, బాగున్నారా? బాగున్నా సార్. నా పేరు ప్రకాష్ అండి. ప్రకాష్ గారు నమస్తే సార్. ఏం సార్ బాగున్నారా? బాగున్నాను సార్. అందులో ఎక్కడ ఉంటున్నారు ఏంటి?
మా సొంత ఊరు వచ్చేసామండి. అదే చాలా రోజులు అవుతుందిగా చేసాం అందుకని. సొంత ఊర్లో ఉంటున్నాం సార్. ఏది రేపల్లి కాడా? అవును సార్. అందుకే ఒకసారి చేసాం ఎట్టున్నారో ఏంటో అని. రేపల్లో అండి. అమ్మాయి కూడా మీ దగ్గరనా లేకపోతే వేరేనా? హలో బాబు అమ్మాయి వాళ్ళ అమ్మ గారండి. ఇంటి లేరండి. సరే సరేనండి. అదే పొద్దున్న మనోడికి చేశాను. మీ అబ్బాయి చేస్తే మళ్ళీ మాట్లాడతా అన్నాడు, మాట్లాడలేదులే, అందుకని మీకు చేసి. సరే సార్. వాళ్ళు లేరు, నేనే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వంట చేసుకుంటున్నా. వాళ్ళు ఎవరు లేరుగా. సర్లే, ఎప్పుడు మాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నా? 5,000 కొట్టంగానే నిమిషాల్లో అపాయింట్మెంట్ ఇస్తా. మాకు వర్షిని అపాయింట్మెంట్ కావాలి. ₹1,00,000 అవుతుంది. అబ్బో, ఎవరు కావాలి? ఎప్పుడైనా పెద్ద అమౌంట్గా అంటారుగా. నాదండి చిన్నది కాబట్టి 5,000. నువ్వు చిన్నాడు, నువ్వు సూత్రధారి నువ్వు. అమ్మాయి ఎక్కడ ఉందంట? మనోడు ఫోన్ చేసా, మనోడు ఫోన్ ఉంటానని పెట్టేసాడు. నాతో పాటే ఉంది, నా దగ్గరే ఉంది, హ్యాపీగా సేఫ్ గా ఉంది. మంచిది, సేఫ్ ఉంటేనే మంచిది మనకి. అది అందుకని మనం మాట్లాడదామని, అందుకని వీళ్ళు కూడా వస్తా అన్నారు, అందుకని దాని గురించే చేశాను. లేకపోతే నేను రోజుకి అది ఇచ్చాను. మొన్న ఫోన్ చేశాను అంత ముందు, మామూలు విషయం మాట్లాడాం కానీ ఏం మాట్లాడా. హలో, వినపడిందా? లేదు, నేను ఈ ట్రాఫిక్ సౌండ్ లో ఉన్నది. మా బాగున్నావా? ఇంకేందో బాగుండేది, లాగేసా ఫోన్ అప్పుడే. అబ్బా, లేదా వాయిస్ చేంజ్ చేసావా నువ్వు? వాయిస్ నేను చేంజ్ చేస్తానా? ఒకసారి మళ్ళీ హలో అను. ఏమో నాకేదో వాయిస్ చేంజ్ లాగిన పడుతుంది. వామ్మో, ఎలా మాట్లాడాలి నేను ఇంకా? వాయిస్ చేంజ్ లాగిన పడుతుంది విష్ణు. అట్లాగే అనిపించిందిలే. రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు అఘోరి అయితే జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చింది. సో బెయిల్ మీద అఘోరి విడుదలైంది. సో అందరూ కూడా ఇటు వర్షిణిని మళ్ళీ కలుస్తుందా, మళ్ళీ వాళ్ళ ప్రేమ ఒక్కటే అవుతున్నారా, ఇద్దరు కూడా మళ్ళీ కలవబోతున్నారా అంటూ కూడా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే మరికొంతమంది కూడా దీన్ని వ్యతిరేకిస్తూ కూడా వస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూసుకుంటే ఇటు వాళ్ళ పేరెంట్స్, అఘోరి సంబంధించి ఇటు వర్షిణి పేరెంట్స్ కూడా విజయవాడలో ఉండేవారు, విజయవాడ నుంచి కూడా ప్రజెంట్ అక్కడ ఉండట్లేదు అంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. ఇటు రాజమండ్రికి వాళ్ళంతా కూడా షిఫ్ట్ అయిపోయారు. అనంతరం ఇటు వర్షిని కూడా రిహాబ్ సెంటర్లోనే ఇంకా ట్రీట్మెంట్, ఆమెకి శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఇటు అఘోరిని కలవద్దు, అఘోరితో ఉండకూడదు అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా విజయవాడ నుంచి మరొక ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. లేడీ అఘోరి శ్రీనివాస్ అంతకుముందు సంచలనం రేపినటువంటి అంశం ఏదైతే ఉందో, గతంలో అఘోరి శ్రీనివాస్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇన్ని రోజులు కూడా. అతనికి బెయిల్ వచ్చిన తర్వాత ఇవాళ అఘోరి శ్రీనివాస్ విడుదలై బయటకు వచ్చిన తర్వాత మంగళగిరిలో కూడా 2 రోజుల క్రితం ఏదైతే వర్షిణి కూడా రీహాబిటేషన్ సెంటర్ నుంచి కూడా ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చినట్టు, మంగళగిరి ఇంట్లోనే ఉంచినట్టుగా కూడా సమాచారం అందింది. సమాచారం అందిన తరువాత అఘోరి శ్రీనివాస్ రిలీజ్ అయిన తర్వాత ఒకేసారి ఇంటిల్లిపాది కూడా ఇక్కడ నుంచి మకాం తీసేసినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం మంగళగిరిలో వర్షిని ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం మనం అయితే ఉన్నాము. ఏదైతే ఆ ఇంటి గేట్ తాళాలు కూడా మనం చూడొచ్చు. గతంలో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడికి రావడం జరిగింది. అఘోరి శ్రీనివాస్ ఇదే ఇంట్లో కూడా కొన్ని రోజులు నివసించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి వీళ్ళని ఎలా చూసుకున్నారు, అఘోరిని కానీ ఇటు వర్షిణిని కూడా అఘోరితో కలిసి ఉంచారు అని చెప్పి కూడా తల్లిదండ్రుల మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఇటు వర్షిణి మాత్రం నేను వీళ్ళ వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోయానని చెప్పింది అప్పట్లో. ఇప్పుడు అదే ఇంట్లో ప్రస్తుతం వర్షిణి ఉంది అని అనుకుని వస్తే అందరూ కూడా వర్షిణిని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. లేదా అఘోరికి భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే అఘోరి బయటకు రాగానే ఖచ్చితంగా వర్షిణిని కలుస్తుందని చెప్పి కూడా అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ కూడా గాఢంగా ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. ఆఖరికి పెళ్లి చేసుకున్న తర్వాత అఘోరిని వర్షిణిని కూడా ఇద్దరిని
ఇద్దరిని ఇటు అరెస్ట్ అయిన తర్వాత ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వర్షిణి అనేక ఆరోపణలు చేసింది. తర్వాత రీహాబిలిటేషన్కి వెళ్లే ముందు కూడా ఆమె వాళ్ళ ఏదైతే అఘోరి ఇంటికి కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అమ్మా నాన్న దగ్గరికి రాను అంటూ కూడా హైదరాబాద్లోనే ఉన్న పరిస్థితులు. ఇన్ని రోజులు కూడా రీహాబిలిటేషన్లో ఉన్నటువంటి వర్షిణి అక్కడ ఏం జరిగింది, ఎక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ జరిగిందా లేకపోతే ఇంకా ఏం జరుగుండొచ్చు అనేది అయితే కనుక ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ మంగళగిరి తీసుకొచ్చినప్పటికీ కూడా వర్షిణిని గోప్యంగా ఉంచుతున్నారు ఇప్పటికీ కూడా. అంటే దాస్తున్నారా, ఎక్కడ పెడుతున్నారు ఏంటనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. విష్ణు ఏదైతే కీలక పాత్ర పోషించాడో ఈ స్టోరీ డ్రామా మొత్తంలో విష్ణు కూడా ఆ అమ్మాయిని ఎక్కడైనా దాచాడా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆయన ఒక కాల్లో కూడా మాట్లాడిన నేపథ్యంలో విష్ణు ఇంత డబ్బులు ఇస్తేనే నేను వర్షిణితో మాట్లాడిస్తాను అంటూ కూడా ఒక ప్రాపర్ డీలింగ్ వేలో ఒక కమర్షియల్ పర్సన్స్ ఎలా మాట్లాడతారో, నేను ఈ ఐటమ్ ఇవ్వాలంటే నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అన్న విధంగా అయితే కనుక వర్షిణిని నేను మాట్లాడించాలి అని అంటే ఖచ్చితంగా ఇంత డబ్బులు ఇవ్వాలి అంటూ కూడా మన ప్రతినిధితో కూడా మాట్లాడడం జరిగింది. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆడియో రికార్డింగ్ కూడా మీరు వినొచ్చు. తర్వాత వర్షిణి ఫాదర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము అనేసి ఫోన్ కూడా చేశాము. ఫోన్ చేస్తే అతను కూడా అమ్మాయి గురించి తెలియదు అన్నట్టుగా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఆ మైండ్ సెట్లో కూడా ఆయన మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా మీరు వినొచ్చు. ఆబ్వియస్లీ అంటే ఈ ఫ్యామిలీ మొత్తం కూడా అంతకుముందు గతంలో వర్షిణిని కాపాడండి అంటూ కూడా రోడ్డు మీదకి వచ్చారు, స్టూడియోస్లో కూర్చున్నారు, మాట్లాడారు. అన్నీ చేసినప్పటికీ కూడా వర్షిణి ఇంటికి రావాలి అని కూడా చాలా సార్లు వాళ్ళు అనేక సార్లు కూడా వర్షిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఆవిడ మాత్రం నేను అఘోరితోనే ఉంటాను, పెళ్లి చేసుకున్నాను, మేమిద్దరం కలిసే ఉంటాము అని కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితుల్లో అనేక కేసుల నేపథ్యంలో ఇటు అఘోరి శ్రీనివాస్ జైలుకు వెళ్ళడం జరిగింది. జైలుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, జైల్లో అఘోరిని కలిసే ప్రయత్నం కూడా వర్షిని అనేక సార్లు చేసినప్పటికీ కూడా వర్షినికి ఎక్కడా కూడా అవకాశం దొరకలేదు. దానికన్నా ముందు వర్షిణిని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నారు. బట్ కానీ ఇక్కడ చూడొచ్చు చాలా క్లియర్గా మనకైతే కనబడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా మకాం తీసేశారు. ఇక్కడి నుంచి టోటల్గా తాళాలు వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అఘోరికి భయపడి వెళ్ళిపోయారు. అఘోరికి భయపడాలి అంటే కూడా ఖచ్చితంగా వర్షిణి మేమిద్దరం కలిసే ఉంటామని ఇప్పటి వరకు కూడా ఇద్దరు అనేక వీడియోల్లో లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లో జూమ్ కాల్స్లో కూడా మాట్లాడిన పరిస్థితి. మనతో కూడా బిగ్ టీవీతో కూడా ఇంటర్వ్యూస్లో అనేక మార్లు వీళ్ళిద్దరూ కూడా మేమిద్దరం కలిసి ఉంటామని కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు అఘోరి ఎక్కడుంది, అఘోరి విజయవాడ వస్తున్న సమయంలో వీళ్ళందరూ ఏమైపోయారు, వర్షిణిని తీసుకెళ్ళి భయపడి ఎక్కడైనా తలదాచే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే తల్లిదండ్రులే విష్ణుని నమ్మి మళ్ళీ విష్ణు చేతులకి కట్టబెట్టేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విష్ణు అనే వ్యక్తి స్వయాన వర్షిణి అన్నయ్య ఎవరైతే ఉన్నాడో హర్ష ఇద్దరూ కలిసి ఇక్కడ స్టవ్లు కూడా బాగు చేస్తూ ఈ ఇంట్లోనే నివసిస్తున్నట్టుగా కూడా మనకు అర్థం అవుతుంది. వాళ్ళ సొంత ఊరు రేపల్లికి ఏమైనా వెళ్ళుంటారా, లేకపోతే వర్షిణిని అక్కడ దాచారా, ఇక్కడ దాచారా, లేకపోతే వర్షిణి ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చిందా, అసలు వర్షిణి మైండ్ సెట్ ఎలా ఉంది, వర్షిణి మళ్ళీ అఘోరిని కోరుకుంటుందా లేదా, అఘోరి బయటకు వచ్చిన తర్వాత అఘోరిని కలిసేందుకు వర్షిణి ప్రయత్నిస్తోందా లేదా, అసలు వర్షిణి ఎక్కడుంది, వర్షిణి ఎవరు వినబోతున్నారు, వర్షిణిని బయటకు ఎందుకు రానివ్వట్లేదు అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తుతూ ఉన్నాయి. ఇటు అఘోరి కూడా విజయవాడ వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అతని మీద కేసులు ఉన్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం అక్కడ స్టేషన్లో సంతకం పెట్టాల్సినటువంటి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటన్నిటి దాటుకుని కూడా అతను వర్షిణిని కలిసేందుకైతే కనుక విజయవాడ వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితుల్లో వర్షిణి ఏమైపోయింది అనే ప్రశ్నలు అయితే ఖచ్చితంగా లేవనెత్తుతూ ఉన్నాయి. మంగళగిరి చుట్టుపక్కల వ్యాప్తంగా కూడా అందరూ వాళ్ళ ఫ్యామిలీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అనేక విధాలుగా అయితే కనుక ఇక్కడ చాలా రప్చర్ క్రియేట్ అయింది. అనేక సార్లు కూడా ఈ గొడవ బయటకు వచ్చింది. వర్షిణి అనేక సార్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. అనేక సార్లు ఇంట్లో వాళ్ళ మీద నిందలు వేసింది. వేరే ఛానల్స్లో కూడా కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కూడా చూడొచ్చు స్ట్రీట్ కూడా వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా అందరూ బయటకు వచ్చి చూస్తున్న పరిస్థితి. ఇంట్లో కూడా ఎక్కడ వాళ్ళ ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు. ఇప్పుడు మళ్ళీ వార్తల్లో అఘోరి శ్రీనివాస్ బయటకు వచ్చాడని తెలిసి విష్ణు కూడా ఇక్కడి నుంచి తను ఏదైతే స్టవ్లు బాగు చేసుకుంటూ ఉన్నాడో అది కూడా ఇక్కడి నుంచి మార్చేసి ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా ఖచ్చితంగా మనకు అర్థం అవుతుంది. అంత తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో లేకపోతే
వర్షిణిని మాట్లాడించాలంటే ఖచ్చితంగా ఇంత అమౌంట్ కావాలని డిమాండ్ చేస్తూ కూడా ఆమెను మళ్ళీ వ్యాపారబద్ధంగా వాడేందుకైతే కనుక ఇంకొక చాట దాచి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అఘోరి శ్రీనివాస్ మళ్ళీ వర్షిణి ఇద్దరు కలవబోతున్నారా లేదా, వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళింది, వీళ్ళిద్దరిని కూడా విడదీసే ప్రయత్నం తల్లిదండ్రులు వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే వర్షిణి మైండ్ సెట్ మారిపోయింది అనేది అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తుతూ ఉన్నాయి. అఘోరి ఖచ్చితంగా ఇక్కడికి వస్తే కనుక మిగిలినవన్నీ కూడా డీటెయిల్స్ ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వర్షిణి ఎవరు వినలేదు ఇప్పటి వరకు కూడా. రీహాబిటేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు అఘోరి కూడా బయటకు వచ్చి ఇప్పటికీ 24 గంటలు అవుతున్నప్పటికీ కూడా విజయవాడ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వర్షిణిని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మారబోతుంది సిచ్యువేషన్, వాళ్ళ తల్లిదండ్రులు ఏమనబోతున్నారు, వర్షిణి ఏమనబోతుంది, మెయిన్గా వర్షిణి ఏం మాట్లాడబోతుంది అనేది అయితే అందరికీ ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్, సాహిత్య బిగ్ టీవీ, మంగళగిరి నుంచి.